కుంభరాశి వారికి డిసెంబర్ 5, 6, 7, 8 తేదీల్లో ఎస్ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు ఈ వీడియోని మీరెక్కడా స్కిప్ చేయకుండా విన్నట్లయితే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీకు జరిగేటటువంటి మార్పులు, చేర్పులు ఏంటో తెలిస్తే మీరు జాగ్రత్త పడే అంశాలు చాలా ఉన్నాయి. అంటే ఆ ఎస్ అనే వ్యక్తి వల్ల కొన్ని మంచి విషయాలు ఉంటాయి. అలాగే కొంత చెడు కూడా ఉంటుందన్నమాట. మరి మంచేంటి? చెడేంటి? మీరు చేయాల్సినటువంటి పనేంటి? ఆ యొక్క వ్యక్తి విషయంలో మీరు తీసుకోవలసినటువంటి నిర్ణయం ఏంటి? ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మీకు చక్కగా వివరించబడతాయి కాబట్టి పూర్తిగా చివరి వరకు విని వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఆ శివానుగ్రహం ఉంటేనే ఈ వీడియో మీ కంట పడిందండి. ఆ పరమేశ్వరుడే మీకు ఏదో చెప్పాలి అని అనుకుంటున్నాడు ఆ వ్యక్తి గురించి. ఎందుకంటే చుట్టూతా మనం మనుషుల మధ్యలో ఉంటున్నప్పటికీ కూడా వారి యొక్క మనస్తత్వాల వల్ల మన జీవితంలో కొంత మంచి ఉంటుంది, కొంత చెడు ఉంటుంది. కాకపోతే ఎప్పుడు ఏ సమయంలో దేన్ని ఎలా గ్రహించాలనేది ఆ దైవ నిర్ణయం అనేది ఉంటుంది. కాబట్టి దేవుడు మనకు కొన్ని సంకేతాలు ఇట్లా కొన్ని వీడియోల రూపంలో కానీ, మాటల రూపంలో కానీ మీ కంట పడేటట్లుగా ఈ వీడియో ఈ రోజున చేయటం అనేది జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారు జాగ్రత్త పడాలి. ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఉందో అది మీకు ఖచ్చితంగా 100కు 1000% ఉపయోగపడుతుంది. కాబట్టి పూర్తిగా చూసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వీడియోకి. కుంభరాశి వారిని మనం చూసినట్లయితే వీరిది రాశి చక్రంలో 11వ రాశి. శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ కుంభరాశి వారి కిందకు వస్తారు. ఈ కుంభరాశి వారు చాలా చాలా అదృష్టవంతులండి జాతక పరంగా. అలాగే చాలా తెలివైనటువంటి వారు, అన్నింటికీ మించి చాలా అందంగా ఉంటారనమాట. వీరి రూపం ఎంత చక్కగా ఉంటుందో వీరి మనసు కూడా అంతే చక్కగా ఉంటుంది. వీరి అదృష్ట సంఖ్యలు 3, 4, 5, 8, 9. ఈ నెంబర్స్ ఏంటంటే మీకు అదృష్టాన్ని తెచ్చి పెడతాయి. అలాగే ఆది, సోమ, గురు, శుక్రవారాలు మీకు మంచిగా కలిసి వస్తాయి. పూర్తిగా తెలుసుకునే ముందు ఒకసారి ఇది వినండి. చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, నమ్మించి ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు మోసం చేయటము, దూరం పెట్టేసేయటము, విడాకుల సమస్యలు, ఎన్నో రకాల కుటుంబ సమస్యలు, శత్రు సమస్యలు, ఇలా మీకు ఏదైనా ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువు గారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. గురువు గారు చేసే ప్రత్యేకమైన పూజల వలన, పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటాము, కానీ గురువు గారి దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. మేము కూడా ఎన్నో రకాలైనటువంటి కుటుంబ సమస్యల నుంచి బయటపడి సంతోషంగా ఉంటున్నామంటే అది గురువుగారు చెప్పినటువంటి పూజల వల్ల, పరిహారాల వల్లే. కాబట్టి మీకు కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఇలా ఈ కుంభరాశి వారిని మనం చూసినప్పటికీ వీరేంటంటే చాలా చక్కగా ఉంటారు, మంచి రూపాన్ని కలిగి ఉంటారు, మంచి మనసును కలిగి ఉంటారు. అలాగే కలుసుబాటు కలిగినటువంటి వ్యక్తులు. కుంభరాశి వారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి బాగా కలిసి వస్తుంది. వీళ్ళని చేసుకున్న వాళ్ళు జీవిత భాగస్వామికి ఎవరికైనా సరే వివాహమైన కాడి నుంచి, అంటే వీళ్ళని భాగస్వాములుగా పొందిన దగ్గర నుంచి కూడా వారికి బాగా కలిసి వస్తుంది. చిన్న చితక సమస్యలు ఉంటాయండి, ప్రతి కుటుంబంలో కూడా ఉంటాయి. అలాగే వీరికి కూడా కొన్ని కలహాలు వచ్చినప్పటికీ కూడా అదంతా కూడా ప్రేమతో వచ్చేటటువంటి గొడవలేనమాట. అయితే ఈ కుంభరాశి వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీరికేంటంటే అది వివాహం కాకముందు కావచ్చు, లేకపోతే వివాహం అయిన తర్వాత కావచ్చండి, ఎస్ అనేటటువంటి వ్యక్తితో పరిచయం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుందనమాట. ఈ కుంభరాశి వారిలో కొంతమంది పేర్లు కూడా ఎస్తో ఉంటాయి. అయితే వీళ్ళు ఎస్తో ఉన్నప్పటికీ కూడా పరిచయాలు కొంతమందికి వీళ్ళకేంటంటే ఎస్ అనే వ్యక్తుల ద్వారాగానే వీరికి ఎదురు ట్విస్ట్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఏ పేరులతో ఉన్నవారైనా సరే ఎక్కువ శాతం ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల మాత్రం వీరి జీవితంలో కొత్త రకాల కోణాలను వీరు చూడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట.
మొట్టమొదట వీరి పరిచయం ఎలా ఉంటుందంటే, ఒక అదృష్టంగా ఉంటుంది. పూర్తిగా ఆ వ్యక్తి బయటవారు. అంటే ఫ్రెండ్స్ తరపు నుంచో, లేకపోతే ఏదన్నా వీరు చేసే చదువుకునే కాడ కానివ్వండి, ఉద్యోగం చేసే కాడ కానివ్వండి, వ్యాపార స్థలాల్లో కానివ్వండి, అలా బయట వ్యక్తి పరంగా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి వీరికి పరిచయం అవ్వటం అనేది జరుగుతుందనమాట. వాళ్ళు చూసినప్పుడు వీరు చక్కగా ఉంటారు. అలాగా ఆ ఎస్ అనే వ్యక్తి కూడా చాలా తెలివైనటువంటి వారు కాబట్టి, ఒకరికొకరు అభిమానం పెంచుకోవటం అనేది జరుగుతుందనమాట. అలా వీరేంటంటే కుంభరాశి వారు కాస్త ఇక పద్ధతి అంతా కూడా బాగుంటే వీళ్ళు మనసును అంటే ఇష్టపడుతూ ఉంటారనమాట. అయితే వీరి మనస్తత్వం ఎప్పుడైనా సరే నీతి నిజాయితీగా ఉంటుంది. నలుగురిని ప్రేమించే మనస్తత్వం వీరిది కాదండి. ఒకే వ్యక్తిని మనసులో ఇష్టపడుతూ ఉంటారు. ఏది ఏమైనా సరే ఇక ఆ వ్యక్తి చేతిని గనక పట్టుకుంటే వీళ్ళు వదిలిపెట్టరనమాట. కాకపోతే మరి అలా వదిలించుకోగలికుండా అంటే ఉండటం అనేది కూడా అవతల వ్యక్తి కూడా ఉండాలి కదా! అవతల వ్యక్తులు వీరికేంటంటే ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి పరిచయం అనేది అవ్వరు. వీళ్ళు ఎంత సిన్సియర్‌గా ఇష్టపడుతూ ఉంటారో, వాళ్ళేంటంటే వీళ్ళని అవసరాలకు ఉపయోగించుకునే కోణంలోనే చూస్తూ ఉంటారనమాట. అవసరాలు అంటే ఒక్క డబ్బు పరంగానే కాదండి. ఎన్నో రకాలుగా అంటే వాళ్ళ ద్వారా వాళ్ళకేదన్నా పని ఉంటే వీళ్ళ ద్వారాగా ఎన్నో రకాలుగా అలాంటి పనులు చిన్న పనులవ్వచ్చు, పెద్ద పనులవ్వచ్చు అట్లా ఉపయోగించుకుంటూ ఉంటారు కానీ, వాళ్ళు మనసులో ఎలాంటి అభిమానాన్ని కూడా పెంచుకోరనమాట. అలా ఈ కుంభరాశి వారినేంటంటే వాడుకుంటూ ఉంటారు. అయితే వీరు అంటే తెలియక చేయటంలా. తెలిసినా కూడా ఇష్టపడుతున్నాం కదా! మార్పు ఒకరోజు కాకపోతే రెండో రోజో లేకపోతే నెలకో, సంవత్సరానికో మార్పు వస్తుందేమో! వీళ్ళు కూడా కావాలి అని అనుకుంటున్నారు కాబట్టి చాలా వరకి కూడా భరిస్తారనమాట. కానీ యెస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మాత్రం వీరు ఆశించిన మార్పు ఎప్పటికి కూడా రాదు. వీరి ఎదురు చూపు నిరాశగానే మిగిలిపోతుందనమాట. ఇంక చివరికి చూసి ఈ కుంభరాశి వారే వాళ్ళ జీవితంలో నుంచి తప్పుకోవటం కానివ్వండి, లేకపోతే వాళ్ళే వీళ్ళని వాళ్ళ జీవితంలో నుంచి పక్కకు తప్పించటం కానివ్వండి, ఇట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట. అలాగా వాళ్ళేంటంటే ఈ యెస్ అనే వ్యక్తులు చాలా తెలివైనటువంటి వారండి. ఈ కుంభరాశి వారిని వీళ్ళు వాడుకున్నంతగా, అలాగే వీళ్ళు ఏడిపించినంతగా, వీళ్ళు నరకం చూపించినంతగా ఎవ్వరు చూపించలా. జీవితంలో బాధ అనేది ఒకటి ఉంటదా అనని చెప్పేసి ఈ యెస్ అనే వ్యక్తి వల్ల ఈ కుంభరాశి వారికి పరిచయం అయిందనమాట. సరదాగా ఆనందంగా ఉండే మనుషులు ఇవాళ రోజున ఎంత దెబ్బతిన్నారంటే వీళ్ళ వల్ల మనం చెప్పుకోవటానికి 4 మాటలే కావచ్చు. కానీ వాళ్ళ జీవితం వాళ్ళ ద్వారాగా ఎంత నరకమైందన్న సంగతి అంటే ఎంత ఆరోగ్యాన్ని కోల్పోయారో, ఎంత మనశ్శాంతిని కోల్పోయారో, ఎంత అవమానాలు పడ్డారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎంత ఏడ్చుకున్నారో అది వీరికి మాత్రమే తెలుసనమాట. అదే అంటారు మనల్ని ఏడిపించగలిగినటువంటి శక్తి దైవానికి గూడా ఉందో లేదో తెలీదు కానీ, మనం ఎవరినైతే కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటామో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏడిపించగలుగుతారనమాట. అలాగా ఈ కుంభరాశి వారు కూడా ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి వల్ల చాలా ఎదురు దెబ్బలనేవి తగిలినియనమాట. కాబట్టి చివరికి వీరి మనస్తత్వం ఎలా తయారైంది అంటే వాళ్ళ వల్ల అసలు మనిషి అనే వాళ్ళని నమ్మాలా అనేటటువంటి స్థితికి వీళ్ళొచ్చారు. అంటే వాళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి అంతగా ఈ యెస్ అనేటటువంటి వ్యక్తి వల్ల చాలా నష్టపోయారు. తిరిగి పూడ్చుకోలేని నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. కానీ ఒక లాభం జరిగింది. అదేంటో తెలుసా అండి? ఎప్పుడైనా సరే ఒక మనిషికి ఇంత ఎదురు దెబ్బ తగిలినప్పుడే అంటే జీవితం అంటే అసలేంటి? మనిషి అంటే ఏంటి? డబ్బంటే ఏంటి? సమయం అంటే ఏంటి? అన్నింటికి మించి ఆరోగ్యం అంటే ఏంటి? ఇలాంటివన్నీ కూడా ఇలాంటి ఎదురు దెబ్బల్లో నుంచే కొన్ని కొన్ని తెలుస్తూ ఉంటాయన్నమాట. అలాగా ఈ కుంభరాశి వారికి కూడా తెలిసి ఇవాల్టి రోజున వీళ్ళు ఎంత స్ట్రాంగ్‌గా తయారయ్యారంటే, అది నిజంగా ఆ యెస్ అనే వ్యక్తులకు ఒక రకంగా ఇండైరెక్ట్‌గా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చనమాట. పోతే పోయిందండి డబ్బు. కొంత మన ఆరోగ్యం పోయినా కూడా పర్వాలా. కానీ చివరికి అనుభవం ఉంది చూసారా? ఈసారి ఏ మనిషి దగ్గర కూడా ఇలాంటి బోల్తా అనేది పడకుండా వాళ్ళు మంచి గట్టి గుణపాఠం అనేది నేర్పించి వెళ్తారనమాట. అంటే మనం అసలు ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనేది కూడా ఆ వ్యక్తులు పరిచయం చేసి వెళ్తూ ఉంటారు కొంతమంది మహానుభావులు. అది ఒక్క యెస్ అనే వ్యక్తే కాదండి. ఎవ్వరైనా కానివ్వండి, కుంభరాశి వారి జీవితంలో ఎవ్వరు వచ్చినా కూడా ఇలా ఇవాల్టి రోజున ఇంత స్టాండర్డ్‌ని కొంతమంది తప్పుడు మనుషులే చేసెళ్తారు. అదే అంటారు తప్పులో నుంచి కూడా మనం నేర్చుకోగలిగితే అందులో కూడా చాలా గొప్ప గుణపాఠాలు ఉంటాయని చెప్పేసి.
అలాగే మంచితనం కూడా ఎంతవరకి ఏంటి, ఎంతవరకి అసలు ఏదైనా సరే ఏ బంధంతో ఎంతవరకి ఉండాలి, అతి అనేది మన జీవితంలో ఉపయోగపడిద్దా? ప్రేమించొచ్చు తప్పులేదు. కానీ అతి ప్రేమ, అతి నమ్మకము ఏది కూడా అతి అనేది చేయకూడదు అని చెప్పేసి మనకి ఇలాంటి మహానుభావులు ఎవరన్నా వస్తే చాలా గొప్ప గుణపాఠాలనేవి నేర్పించి వెళ్తూ ఉంటారండి. ఇంత పిచ్చిగా మనం బ్రతుకుతున్నామా? మనం కూడా తెలివిగా మారాలని చెప్పేసి మనలో ఉన్నటువంటి పిచ్చిని పోగొడతారు చూడండి. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనేది చెప్పుకోవాలనమాట. కాబట్టి మీ జీవితంలో కూడా ఇట్లాంటి యెస్ అనే వ్యక్తులు కుంభరాశి వారి జీవితంలో యెస్ అనే వ్యక్తులే కాదు, ఇంకా ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇంకా మీరు థాంక్స్ చెప్పుకోండి. మీ వల్ల మేము ఇవాళ రోజున ఇంత స్ట్రాంగ్ అయ్యామని చెప్పుకోండి ఇండైరెక్ట్‌గా. వాళ్ళ వల్లే ఇవాళ రోజున జీవితంలో ఇంత గొప్ప స్థాయిలో ఉండటానికి కారణం కూడా ఇండైరెక్ట్‌గా వాళ్ళేననమాట. అంటే మనలో ఉన్నటువంటి ఆ నిద్రపోయినటువంటి ఆ యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని మేలుకొలిపి వెళ్తూ ఉంటారనమాట. కాబట్టి మీరు ఈ కుంభరాశి వారు ఇండైరెక్ట్‌గా వాళ్ళ వల్ల బాగుపడ్డారనే చెప్పుకోవచ్చు. కాబట్టి అలాంటి వారి గురించి ఇక ఏడవద్దు, పట్టించుకోవద్దు, ఆలోచించుకోవద్దు. ఉండేవాళ్ళు ఎలాగైనా ఉంటారు మనం కావాలనుకుంటే. వద్దు అనుకున్న వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా కూడా ఉండరు. కాబట్టి ఎవ్వరి కాళ్ళు పట్టుకోవద్దండి. మీరు ఎప్పుడు కూడా ఇలాగే హ్యాపీగా కింగుల్లాగా బతకండి. మిమ్మల్ని ఎవ్వరు కూడా ఏమి చెయ్యలేరు. అందరి ఎదురుగా తలెత్తుకొని బ్రతికేలాగా అంటే ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వాళ్ళ ముందలే మీరు తలెత్తుకొని తిరగండి. మిమ్మల్ని ఎందుకు కోల్పోయామని చెప్పేసి వాళ్ళు ఏడవాలి కానీ మీరు మాత్రం ఎవరి గురించి ఏడవద్దు. కాబట్టి కుంభరాశి వారైతే మాత్రం ఈ గొప్ప విషయాన్ని తెలుసుకోగలుగుతారండి. అలాగే మీకు శివారాధన బాగా కలిసి వస్తుంది. సోమవారం పూట దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళటం, ఇంట్లో కూడా శివపార్వతుల పూజ చేసుకోవటం, శివుడికి అభిషేకం చేయటము ఇలాంటివి మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే పౌర్ణమి, అమావాస్య తిథుల్లో కూడా మీ యొక్క కులదేవత ఎవరైతే ఉంటారో ఆ కులదేవతకు పూజ చేసుకోండి. దీపధూప నైవేద్యాలతో ఆ తల్లికి మీరు దీపారాధన చేసినట్లయితే మీకు బాగా కలిసి వస్తుందనమాట. మీకున్నటువంటి కొన్ని దోషాలు పోవాలి అనంటే కొంచెం దానాలు అనేవి చేయాలి. మినుములు, ఏదైనా వస్త్రాలు దానం చేయటం కానివ్వండి, ఏదన్నా పిల్లలు చదువు లేక ఇబ్బంది పడేవారు వారికి ఒకరికి చదివించటము ఇలాంటివి మీకు బాగా కలిసి వచ్చేలా చేస్తాయి. గోమాత పూజ కూడా బాగా కలిసి వస్తుంది. తులసి కోట దగ్గర కూడా ఇంట్లో దీపం వెలిగించండి. సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. అలాగే మీరు మంగళవారం పూట దుర్గాదేవికి కుంకుమ పూజ చేస్తే చాలా మంచిది. గురువారం రోజున శివునికి అభిషేకం చేసి శనగల దానం చేయటం కూడా చాలా మంచిదనమాట. దాదాపుగా కుదరనప్పుడు తప్ప ఇంట్లో ప్రతిరోజు కూడా దీపారాధన చేసే ప్రయత్నం అనేది చేయండి. కనకదార స్తోత్రము, శుక్రవారం లక్ష్మీ పూజ కూడా మీకు బాగా కలిసి వస్తాయన్నమాట. అలాగే ఈ కుంభరాశి వారి మనస్తత్వం ఒక నిండు కొండ లాంటిది కాబట్టి వీరిని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. కొంచెం ఇతరులు నమ్మిట్లా గుడ్డిగా నమ్మి దెబ్బ తిన్నప్పటికీ కూడా అందులో నుంచే వీళ్ళు స్ట్రాంగ్ అవ్వగలిగినటువంటి శక్తి ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఆర్థిక పరంగా ఇలా అంతా కూడా బాగుంటుందండి. కుటుంబంతో కూడా ఇప్పుడు మీరు మనశ్శాంతిగా చాలా సంతోషంగా ఉండగలుగుతారు. కాస్త ఆరోగ్యం మీద కూడా దృష్టి అనేది ఉంచండి. విద్యార్థులకు బాగుంది, ఉద్యోగస్తులకు బాగుంది, వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని వారికి కూడా మంచి సంబంధాలతో వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుందనమాట. ఇదండి ఈ 4 రోజులు వచ్చేటప్పటికి మీకు. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీలో ఒక నూతన ఉత్సాహాన్ని తెప్పిస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ కామెంట్ బాక్స్‌లో ఓం నమః శివాయ అనే కామెంట్ చేయటం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.